మన ఈ బిగ్ బాస్ ఛానల్ని ఖచ్చితంగా ఈ స్టైల్ మాట్లాడుతున్న ప్రతి మాటల్ని బిగ్ బాస్ ఒక పేదోడిని, ఒక బీదోడిని, ఒక నిరుపేద ఈ యూట్యూబ్ వలన బిగ్ బాస్ లా పాయింట్ మాట్లాడితే బిగ్ బాస్ లా హాయ్ నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామ యూట్యూబ్ ఛానల్. ఉత్తర్ ప్రశాంత్ కింద వాడి కాళ్ళ మీద పడతాడు. ఆయన నా ఫ్రెండ్ బిగ్ బాస్ 9 కాదు, బిగ్ బాస్ 7 నుంచి ఆయన వెళ్ళాలనుకున్నాడు. ఆల్రెడీ పోయినసారి కంబ్యాక్ అయ్యిండు, మళ్ళీ ఈసారి ఆయన లోపలికి పోతుండా కంబ్యాక్ అవుతుండ. ఎవరు అనుకుంటున్నారా? అదో కింద పడతాడు. ఆ మంచిగా నా ఫ్రెండ్ ఉత్తర్ ప్రశాంత్ ఆయన పేరు. ఆయనకి చాలా ఫాలోవర్స్ కూడా ఉన్నారు. మళ్ళీ బిగ్ బాస్ లో మాత్రం ఆయనకి రెడ్ మార్క్, అభిజిత్ గుజిక్ రెడ్ మార్క్ చూపించడం జరిగింది. ఇంకా బిందు మాధవి రెడ్ చూపించడం జరిగింది. మళ్ళీ నవదీప్ అన్న రెడ్ చూపించడం జరిగింది. లాస్ట్ బిగ్ బాస్ ప్రోమో అయితే అదుర్స్ అనిపించింది. ఒక ముసలాం అయితే నా జోలు కోసం మాత్రం, నన్ను ఎలిమినేషన్ చేయడానికి కోసం మాత్రం నేను బోరాడతాను చెప్పడం జరిగింది. ఇంకా పాయింట్ మాట్లాడుకుంటూ వెళ్తే ఒక ఆమె కండలు చూపిస్తుంది, ఇంకొకరు ఫైనలీ ఆయన అయితే హ్యాండ్ కప్ జిమ్. ఆయన గురించి నవదీప్ లేచి అని చెప్పి మాట్లాడడం జరిగింది. 1 minute 15 seconds అయితే బిగ్ బాస్ ప్రోమో రావడం జరిగింది. దీని లోపలికి పోతున్న వాళ్ళు ఎవరు? అసలు ఈ ప్రోమోలో ఉన్నది ఎలిమినేటర్సా, లేదంటే ఈ ప్రోమోలో ఉన్న వాళ్ళు కూడా దాని లోపలికి పోతున్నారు అన్న తతంగం అయితే చాలా అర్థం కాలే, దిమాగ్ ఖరాపే. కానీ దీంట్లో మాత్రం ఎలిమినేటర్స్ ఎవరని అయితే కొన్ని పాయింట్స్ అయితే నేను చెప్పగలుగుతా. అంటే అక్కడ ఉన్న మన అవగాహనతో పాటు మనకు కొన్ని లీక్ అయి ఉండే అవి చిన్న ఇన్ఫర్మేషన్లు. సో వాటిని బట్టి అయితే నేను చెప్పగలుగుతున్నా. మొదటగా ఆ ముసలవ్ అయితే ఎలిమినేషన్ అయిపోయింది. నా జోలికి వస్తే గది గీది అని చెప్పి ఆమె అయితే బిగ్ బాస్ హౌస్లోకి అయితే ఎంట్రీ లేదు. మళ్ళీ హ్యాండ్ క్యాప్కి అయితే 80% ఖచ్చితంగా వెళ్ళడానికి ఉంది. ఉత్తర్ ప్రశాంత్ అన్నది అయితే 2 points గ్రీన్ ఇవ్వడం జరిగింది. చెప్పలేము, ఆయన హోల్లో ఉన్నాడు. వెళ్తాడా వెళ్ళడా అనేది అయితే అభిజిత్ తోటి రెడ్ ఇవ్వడం జరిగింది. మిగిలిన ఇద్దరు గ్రీన్ 2 points రావడం జరిగింది. అభిజిత్ అన్నది ఒక్కటి కొంచెం అది. ఈ మిరాకిల్ బిగ్ బాస్ మాత్రం ఈసారి మాత్రం సంచలనాలు సృష్టిస్తుందా, లేదంటే ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది అని నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఈసారి బిగ్ బాస్ మొత్తానికి ధూమ్ధామ్ లేపుతుందా? ఆ సెలబ్రిటీస్ మాత్రం రీతు చౌదరి వాళ్ళు వీళ్ళు అన్నారు. ఈ ప్రోమో తర్వాత 22 వీళ్ళ గురించి అగ్ని పరీక్షల ఫైనల్ బయటపడిపోతుంది. తర్వాత September 5కి మెయిన్ బిగ్ బాస్ లోకి కామన్ పీపుల్ గా ఎవరు ఎంట్రీ ఇస్తున్నారు, అసలు ఎవరు ఈ మిరాకిల్ పీపుల్స్ ఎవరు అని చూడడానికి వెయిట్ చేస్తున్నాండి. బిగ్ బాస్ వాయిస్ మార్చడం చాలా వేరే అనిపించింది. మీరు కూడా మన ఛానల్ని కొత్త చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ చేయకుండా పర్వాలేదు, సబ్స్క్రైబ్ చేయకుండా నీ ఇష్టం. కానీ హైప్ అని అక్కడ పాయింట్స్ ఉంటే ఆ పాయింట్స్ ఇస్తే నా ఛానల్ గ్రోత్ పెరుగుతుంది. ప్లీజ్ అన్న, ఎవరైనా కూడా నాలాంటి నిరుపేదోడికి కొంచెం సపోర్ట్ చేస్తే నేను నాకంటే ఇంకా నిరుపేద ఖచ్చితంగా సపోర్ట్ చేయడానికి చూస్తా. నా మాటలు ఏమన్నా మీకు గిచ్చింటే కొంచెం లైక్ చేయండి, నా ఛానల్ వీడియో ముందుకెళ్తుంది ప్లీజ్. ఇంకా నేను ఆ 1 minute 15 second ప్రోమోలో బిందు మాధవ్ ఫైర్ అయింది, ఇంకోటి అభిజిత్ కూడా ఫైర్ అవ్వడం జరిగింది. ఈ ప్రోమోలో హైప్ అయితే కొంచెం అటు ఇటు అనిపించింది, కానీ జడ్జెస్గా కూర్చోవడం అని మిరాకిల్ అన్న ఫీల్ అయితే కలిగింది. ప్లీజ్ గైస్, నన్ను కొంచెం ఆదరించి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో మంచిగా చేస్తాను. బాయ్ స్టైల్ మామా, లవ్ యూ ఆల్.